ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడంలో ఉద్దేశం ఏమంటే మన పులివెందుల కాన్స్టిట్యున్సీ లింగాల మండలంలో సింహాద్రిపురం అండ్ తొండూరు ఈ మూడు మండలాల్లో కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్ను తీసుకోవడం, బయట అమ్మేయడం ఒకటి. తర్వాత లింగాల పిఎస్లో సుమారుగా వైరు ఒక 3 లక్షల వరకు దొంగతనం జరిగినటువంటి వైర్లు, దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ కేసులు అండ్ ఈ వైర్లు చోరీ కేసులు సంబంధించిన కేసు నమోదు చేసి రూరల్ సిఐ ఎన్వి రమణ అండ్ లింగాల ఎస్ఐ అనిల్ కుమార్ వీరు కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ చోరీకి సంబంధించినటువంటి ఎవరు పాల్పడినారు అనే దాని కోణంలో దర్యాప్తు చేసుకుంటూ పోతూ ఉంటే ఈరోజు ఈ జాఫర్ షరీఫ్ 37 సంవత్సరాలు, అతన్ని వచ్చి బెంగళూరు, అండ్ హరుణ్ రషీద్ వయసు 46 సంవత్సరాలు, మహమ్మద్ ఇబ్రహీం వారి ఫాదర్ పేరు, ఇతనిది కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి గ్రామం వీళ్ళిద్దరిది. అదే రకంగా దానికి సంబంధించినటువంటి ఇంకొక హరిజన సురేంద్ర అనే అతను కొత్త చెరువు, వీరు ముగ్గురు కలిసి వీరి ట్రాన్స్ఫార్మర్లు 4 పాల్గొట్టడం, సింహాద్రిపురంలో 3, లింగాలలో మన తొండూరులో 1, రీసెంట్గా ఒక 3 లక్షల రూపాయలకు విలువ చేసేటువంటి వైర్ చోరీ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే మన ఈ మండలాల్లో లింగాల మండలము, సింహాద్రిపురం మండలం, ఈ పులివెందుల టౌన్లలో ఇక్కడంతా అరటి వ్యాపారము ఎక్కువగా ఉంటుంది. ఈ అరటి వ్యాపారం ఉండడం వల్ల వీళ్ళు డ్రైవర్లు గాను, క్లీనర్లు గాను లారీలకు వస్తూ ఉంటారు. అట్లా వీళ్ళకు ఆ పొలాల్లో వైర్లు ఎక్కడున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడున్నాయి, బోర్ యాడ్ ఉండేది అనేటువంటిది వీళ్ళకి బాగా తెలుసు. వీటిని స్టడీ బాగా చేసి వీళ్ళు ఇప్పుడు అరటికాయల సీజన్ కాదు కోయడానికి, ఇంకా కొద్ది రోజులు టైం ఉంది దానికి, అప్పుడు దాకా వేస్ట్గా ఎందుకు ఉండాలా, వీళ్ళ ఖర్చులు డబ్బులు కావాలని చెప్పి ఈ వైర్లు ట్రాన్స్ఫార్మర్లను పాల్గొట్టడం, తీసుకొని పోవడము, బెంగళూరు కానీ ఆ ప్రాంతాల్లో అమ్మేయడము, ఈ డబ్బుతో జల్సాలు చేసుకోవడం అవంతా జరుగుతుంది. అదే రకంగా ఈ కారు ఈరోజు ఆ కారును సీజ్ చేయడం జరిగింది. 2 లక్షలు విలువలు చేసే వైరు రికవర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి కాపర్ వైరు 85,000 రూపాయలు సంబంధించింది కూడా అంటే దగ్గర 3 lakhs రూపీస్ వాల్యూ చేసేటువంటి వైర్లు, కాపర్ వైరు మనం వాళ్ళ సమక్షంలో రికవర్ చేయడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుంది.